మరి అంకుల్ గారు మంచి వాక్యం చెప్పారు మరి మాస్టర్ గారు. నాకు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నైజీరియా దేశం ఉంది తెలుసండి, నైజీరియా. ఇలాంటి నైజీరియా దేశంలో పెళ్లి జరగాలంటే పెళ్లి కూడా ఏం చేస్తారండి అంటే ఇంచుమించు 24 అవర్స్ ఎండలో కడేస్తారంట, ఎడారిలో. ఎక్కడంటే ఎడారిలో కడేస్తారండి. ఎందుకంటే ఓర్పు స్నానం ఎంతవరకు ఉందో అని, అంటే అమ్మాయిపై ప్రేమ ఎంత ఉందో తనకని. అంటే ఈ 24 అవర్స్లో ఆ వ్యక్తి కానీ ఒకవేళ ఈ బాధని భరించలేని బాబు అంటే ఆ వ్యక్తికి పెళ్ళి అవుతుంది జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీనికి ఎంతటికి మరి మంచి వాక్యం చెప్పారు అంకుల్. ప్రేమ అంటే ప్రేమ ఎంత కష్టానన్నా సహించదంట. స్తోత్రం, హల్లెలూయా. అని వివాహమైన పాట పాడుకుందాం. కళ్యాణమే గమనీయము కరుణామయేసుని ప్రియరాగమా. కళ్యాణమే గమనీయము కరుణామయేసుని ప్రియరాగమా. అందరూ చెప్పండి, మహిమిద్దాం. రాజుకు దేవుడిచిన తోడు కుదిరిందు లేడు, లోవలక్ష్మి తోడు. రాజుకు దేవుడిచిన తోడు కుదిరింది నేడు, లోవలక్ష్మి తోడు. ఏ తోడు లేక ఎడబాసిపోక, ఏ తోడు లేక ఎడబాసిపోక, ఈ నూతన దంపతులను దీవించరావా.